లగచర్ల ఘటనలో బాధితుల కుటుంబాలపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. అమాయకులను జైల్లో పెట్టారని, వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఈ ఘటనలో అరెస్టైన వారితో ఈటెల రాజేందర్, డీకే అరుణ ములాఖత్ అయ్యారు. మొత్తం 16 మంది రైతులతో మాట్లాడారు. బయటకు వచ్చిన అనంతరం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంతోనే రైతులు ఎదురు దాడికి దిగారని ఎంపీ డీకే అరుణ అన్నారు. అలా ఎదురు తిరిగిన రైతులపై ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని అన్నారు. పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందని సీఎం రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను భయపెట్టారని ఆరోపించారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒకటో డిమాండు, బేషరతుగా ప్రభుత్వం క్షమాపణ చెప్పి పెట్టిన అక్రమ కేసులు విత్డ్రా చేసుకొని జైళ్లలో మగ్గేటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నాం. రెండవ డిమాండు, 100 మంది పోలీసులతో దుర్మార్గంగా రాక్షసంగా ప్రవర్తించి ప్రజల్ని భయభ్రాంతకు గురి చేయడమే కాకుండా గుడ్లను కొట్టినట్టు కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి 3rd డిగ్రీ, ఒక కాలు మీద 3 పోలీసు వాళ్ళు, ఇంకొక కాలు మీద 3 పోలీసు వాళ్ళు, రబ్బరు బెల్టులతో కొట్టేటోళ్ళు 3, 2 గంటల పాటు 3 గంటల పాటు ఏ హింసకైతే పాల్పడరో, మానవత్వం లేని పద్ధతులలో ప్రవర్తించిందో అలాంటి పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. తమ నియోజకవర్గంలో మీ నియోజకవర్గ ప్రజలు ఒక ప్రాజెక్టు గురించి వాళ్ళు భూములు ఇవ్వము అంటే ఒక నియోజకవర్గ ప్రతినిధిగా మీ ధర్మం నిజంగా ప్రాజెక్టు ద్వారా వాళ్ళకి లాభమే జరుగుతుంది అనుకుంటే మీ ధర్మం ఆ గ్రామానికి మీరు పోవాలేదే. ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా మీరు ఆ గ్రామాలకు వెళ్ళాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, నిజంగా దాని నుంచి వాళ్ళకి లాభం జరుగుతుంది అనేటటువంటి ఆలోచన మీ నియోజకవర్గ ప్రజలకు లాభం చేయాలి, వాళ్ళకు మేలు చేయాలనేటటువంటి ఆలోచన ఉంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి వాళ్ళలో ఉన్నటువంటి అపోహలను తొలగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది. ఆ యొక్క నియోజకవర్గం శాసనసభ్యుడిగా మీకు ఉంటుంది. కానీ అది ఏది లేకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకొని నేను ముఖ్యమంత్రిని కదా అనేటటువంటి విధంగా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి భయపెట్టించి కొందరిని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులని గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ఎవరి పేర్లు చెప్తే వాళ్ళని చెప్పి వాళ్ళ మీద దాడులు చేపించి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో పెట్టించి అనేక రకాలుగా హింసకు గురి చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా.